ఇక్కడ జోన్స్ వచ్చి నేను 1A 1B 1C ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్ గా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో డిప్లాయ్ అవుతుంది మీకు. దానికోసం అది కూడా చూస్తాం. సో డోంట్ వరీ, రేపు చూద్దాం, డోంట్ వరీ. సో ఫస్ట్ ఏంటంటే నేను ఫస్టే చెప్పేసాను అనుకోండి, మీరు పొరపాటున ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి, బిల్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు బిల్ ఎక్కువ రాకూడదు, ప్లస్ మీరంతా ప్రాక్టీస్ చేయాలి. దాన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. సరే, ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, kubectl గెట్ నోట్స్ అంటే ఇదేం చెప్తుంది, అనేబుల్ టు కనెక్ట్ టు ద సర్వర్ వస్తుంది. ఇట్లాగే ఉంటుంది అనమాట. నా ప్లాన్ ఏంటంటే మీకు కాసేపటికి అక్కడ మనకి 1 by 1 చిన్నగా మన మాస్టర్ నోడు, ఆ తర్వాత వర్కర్ నోడ్స్ రెండు రావాలి యాక్చువల్ గా. అందుకే నేను వాచ్ ఇచ్చాను. వాచ్ అంటే ఏం చేస్తుంది, -n1 అంటే ఎవ్రీ సెకండ్ మీకు రైట్ సైడ్ లో టైం మారుతూ ఉంటుంది అనమాట యాక్చువల్ గా. సో ఇది అప్డేట్ కావట్లేదు, టైము 6.486 వచ్చింది ఇక్కడ, మరి ఎందుకో మరి నార్మల్ అప్డేట్ కావాలి. ఇప్పుడు ఏంటంటే కాసేపటికి ఏంటంటే మీకు మీకు మొత్తం కూడా నోట్స్ వచ్చేస్తాయి అనమాట. కానీ మీరు చూడండి, నేను కాప్స్ వాడలేదు, kubectl అని వాడాను. ఎందుకంటే డైరెక్ట్ గా క్యూబర్నెటీస్ తో ఇంటిగ్రేట్ అయ్యి ఓకే అంటే మాట్లాడి నాకు అంటే మెషిన్స్ డిప్లాయ్ అయిపోయినాయి అండి. సార్ మెషిన్స్ డిప్లాయ్ అయిపోయినాయి కదా, మరి రాలేదంటే కాన్ఫిగరేషన్ జరగాలి కదండి. క్యూబర్నెటీస్ అంతా ఇన్స్టాల్ అవ్వాలి కదా, మాస్టర్ ఇన్స్టాల్ అవ్వాలా, నోట్స్ లో క్యూబ్లెట్ ఇన్స్టాల్ అవ్వాలా, దాన్ని తీసుకొచ్చి మాస్టర్ కలపాలా, ఇలా చాలా ఉంటాయి. సో దానికోసం టైం తీసుకుంటుంది. సో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నేను 12 మినిట్స్ అనుకుంటున్నానండి. 12 మినిట్స్ అంటే అర్థం ఎంత, 647 కి చేసాం కదా, సో 10 మినిట్స్ అంటే 57, 59 కి రావాలి యాక్చువల్ గా. అది ఎక్స్పెక్టేషన్ అనమాట. ఎనీ క్వశ్చన్స్ అండి? సార్ ఇప్పుడు నేను ఒక స్టార్ట్అప్ లో పనిచేస్తున్నా కాబట్టి నేను మామూలు నా మెషిన్ నుంచి ఇదంతా చేసేస్తాను. జనరల్లీ పెద్ద పెద్ద కంపెనీలో ఇలా ఒక సర్వర్ తీసుకుని దాని నుంచి చేస్తారా మాస్టర్ సర్వర్ ఇవన్నీ, లేకపోతే మీరు చేస్తున్నారు అలాగా? నేను ఇప్పుడు మీకు వచ్చిన చూసారా, నేను చేసేది ప్రొడక్షన్ లో చేస్తానండి. ఇప్పుడు నేను ఒక దగ్గర లాగిన్ అయి చేస్తాను కదా, దాన్ని ప్రొడక్షన్ లో ఏమంటారంటే బాస్టియన్ హోస్ట్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే బాస్టియన్ అంటారు, లేకపోతే మేనేజ్మెంట్ హోస్ట్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్విరాన్మెంట్ అంతా సెక్యూర్ ఉంటుంది, డైరెక్ట్ గా ఇంటర్నెట్ మీద కనెక్ట్ కారు కదా. సో కాబట్టి ఏం చేస్తారు, మీ ఆఫీస్ నుంచి VPN సెట్ చేసి ఇస్తారు. సో ఫస్ట్ అక్కడున్న సర్వర్ కి లాగిన్ చేసి మీ ల్యాప్టాప్ నుంచి కూడా రన్ చేయొచ్చండి, అన్ని ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మీకు లెటెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ప్లస్ ఏంటంటే మీరు ఎక్కువ మంది క్లస్టర్ యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, సో ఏమవుతుంది, అనవసరంగా మీరు ట్రాఫిక్ అంతా ఓవర్ యువర్ VPN లేకపోతే వెళ్తాం. అట్లా కాకుండా మనం ఒక బాస్టియన్ సర్వర్ పెట్టుకొని ఆర్ మేనేజ్మెంట్ సర్వర్ పెట్టుకొని దాంట్లోకి లాగిన్ అక్కడి నుంచి చేస్తాం. మీకు స్పీడ్ ఉంటుంది ప్లస్ సెక్యూర్ కదా. కాబట్టి ఎంటర్ప్రైజ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. నేను చెప్పేదంటే అందుకే చెప్తున్నా తీసుకొని, మీరు రేపు ఇంటర్వ్యూ పోయినప్పుడు తడబడకూడదు కదా, అందుకే ఇదంతా చెప్పడం. ఓకే, సో ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, అర్థం కాలేదు, ఏమన్నారు? బేసిక్ ఇనిషియల్ కమాండ్ ఒకటి ఉంది కదా స్టార్టింగ్ లో, అదే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? ఒక్క నిమిషం అండి, దీన్ని చూద్దాం, లాస్ట్ వెళ్దాం. రేపు మళ్ళీ చేస్తాను, రేపు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే జస్ట్ మీకు చూపించడం కోసం, క్లస్టర్ ఎలా పనిచేస్తుందో మీకు చూపించడం కోసం చెప్పాను. ఆ కమాండ్స్ మళ్ళీ నేను ఏం చేస్తానంటే నేను మీకు షేర్ చేస్తాను, దానికి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు టైం లేదు కొంచెం. సో మీరు చూస్తే ఎంతసేపట్లో అప్ అయిందండి, 647 6 మినిట్స్ లో అప్ అయిందండి మళ్ళీ మీకు ఓవరాల్ గా. సో మీకు 6 మినిట్స్ లో అప్ అయిపోయింది. ఎందుకు మీకు తెలిసి సరిపోతుంది కదా, ఇక్కడ అంతా తెలుస్తుంది యాక్చువల్గా ఎంతసేపు అయింది అని చెప్పి. సో కాబట్టి మీరు మీ ల్యాబ్ ను అప్ చేయాలంటే మీకు 6 మినిట్స్ పడుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఏం చేసాము, అది కూడా ఒక మాస్టరు ఇట్లా చేసామన్నమాట. యాక్చువల్ ఒక మాస్టర్ 2 నోట్స్ చేసామన్నమాట. సో నేనేం చేస్తానంటే Ctrl+C అని బయటకు వస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంకా కాప్స్ తో పని లేదండి, మనకి కాప్స్ తో పని లేదు యాక్చువల్ గా. కాప్స్ తో ఎప్పుడు పని వస్తుంది, ఒకవేళ మనం ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నోట్స్ సరిపోలేదు అనుకోండి, 2 నోట్స్ సరిపోలేదు, నాకు ఇంకా 3rd నోట్ కావాలనుకోండి, మనం పోయి తర్వాత చెక్ చేస్తాం అనమాట. అది రేపు చేద్దాం. కాప్స్ గురించి మొత్తం కూడా ఇంకేం ఎక్స్ట్రా ఏమేమి కమాండ్స్ ఉన్నాయో రేపు కాదండి, ఫ్రైడే క్లాస్ లో మనం క్లస్టర్ ని ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఫర్దర్ గా మనం ఆ కమాండ్ లో ఇంకేమి ఎక్స్క్లూడ్ చేయొచ్చు, ఏం ఇంక్లూడ్ చేయాలా, అలాగే స్పాట్ ఇన్స్టెన్స్ ఎలా పెట్టుకోవచ్చు, మీరు క్లస్టర్ ఎలా చేసి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రైడే క్లాస్ లో. సరే, నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి నేను kubectl గెట్ పాడ్స్ అన్నాను అనుకోండి, మీకు బై డిఫాల్ట్. సో kubectl అంటే ఏంటంటే క్యూబ్ కంట్రోల్ అండి. ఈ క్యూబ్ కంట్రోల్ అసలు ఎలా వచ్చింది యాక్సెస్, నేను డిప్లాయ్ చేసిన బానే ఉంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను డిప్లాయ్ చేశాను, క్లస్టర్ వచ్చేసింది, కానీ ఈ సర్వర్ నుంచి నేను క్లస్టర్ యాక్సెస్ చేస్తుంటే నాకు ఎలా వస్తుంది, ఇప్పుడు చూడండి kubectl గెట్ పాడ్స్ -a అన్నాను అనుకోండి, మీకు మేనేజ్మెంట్ సంబంధించిన పాడ్స్ అన్ని వచ్చినాయి యాక్చువల్ గా. ఓకే, ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ, బట్ వస్తున్నాయి అనమాట. మరి ఆథెంటికేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది Kubernetes కి? నేను ఐడి ఇవ్వలేదు, పాస్వర్డ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, కానీ నేను kubectl కొడుతుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది.
అసలు యాక్చువల్ గా బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే మీరు క్యూబర్నిటిస్ అంతా డిప్లాయ్ చేసినాక మీకేమవుతుందంటే ఒక క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ వస్తుందండి. అది ఎక్కడ ఉంటుందంటే .cube ఎంటర్ కొడితే అక్కడ మీకు కాన్ఫిగ్ ఫైల్ అవుతుంది చూడండి. మీకు కాన్ఫిగ్ ఫైల్ అవుతుంది. మ్యూట్ చేయండి ప్లీజ్, మ్యూట్ క్లిప్ అండి. సో మీకు కాన్ఫిగ్ ఫైల్ ఉంటుంది. ఆ కాన్ఫిగ్ ఫైల్ ఇదంతా ఇస్తుంది. ఓకే, ఆ కాన్ఫిగ్ ఫైల్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సరే, ఇప్పుడు ఇది ఈ విధంగా మనం ఏంటంటే ఓవరాల్ గా మన ప్రీరిక్వైజైట్స్ అంతా యూజ్ చేసుకొని మనం క్లస్టర్ అంతా అప్ చేసాము ఇవన్నీ యూజ్ చేసుకొని. ఓకే, సో నేనేం చేస్తాను, ఇదంతా తీసుకొని సో మన నోట్ ప్యాడ్ ఉంది కదా, నేను ఏం చేస్తానంటే గూగుల్ డ్రైవ్ లో పెట్టి మీకు షేర్ ఇస్తానండి. ఓకేనా, సో మీరు చూసుకోవచ్చు, దీన్ని మీరు కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లైక్ సేమ్ లైక్ AWS డెవాప్స్ క్లాస్ లాగే ఒక గూగుల్ డ్రైవ్ షేర్ చేసి మీకు ఇస్తాను. మీరు దాంట్లో ఇవన్నీ కమాండ్స్ ఉంటాయి, రన్నింగ్ నోట్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను, మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం డెస్ట్రాయ్ చేయాలి. క్రియేట్ చేసాం బానే ఉంది, డెస్ట్రాయ్ చేయాలి. రేపు మళ్ళీ క్రియేట్ చేస్తామండి, డోంట్ వరీ. రేపు మళ్ళీ ఫ్రైడే మళ్ళీ క్రియేట్ చేస్తాం, కొత్త మీటింగ్ ఐడి పంపిస్తాను రేపు సాయంత్రంకి. అప్పుడు మళ్ళీ క్రియేట్ చేసి ఎఫెక్టివ్ గా ఎలా చేయాలి, ప్రతిసారి క్రియేషన్ డిలీషన్ కాకుండా ఇంకేమైనా ఈజీ మెథడ్ ఉందా అది చెప్తాను. ఓకే, సరే, నెక్స్ట్ మనం ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను సో డిలీట్ క్లస్టర్ అని చెప్పి నేను -s అని చెప్పి, నార్మల్ గా ఇవ్వకపోవడం మంచిదండి, బట్ ఫస్ట్ డిలీట్ చేస్తాను. మీరు కూడా తెలుసు ఎట్లా డిలీట్ చేయాలో తెలియదు. సో నేను వచ్చి ఎంటర్ అని ఇస్తాను. సో ఇది ఏం చేస్తుంది, ఏదైతే అది క్రియేట్ చేసిందో మనకి కాప్స్ వాడుకొని ఏదైతే క్రియేట్ చేసిందో మొత్తం డిలీట్ అయిపోతుంది. చూడండి, నేను క్యూబ్ సిటీలో వాడలేదండి. క్యూబ్ సిటీలు క్లస్టర్ డిలీట్ చేయడానికి వాడడం, క్లస్టర్ ఆపరేషన్స్ మాత్రమే వాడతాం. క్యూబ్ సిటీలతో మీరు క్లస్టర్ డిలీట్ చేయలేరు. బై ద వే, అసలు క్లస్టర్ అనే కాన్సెప్టే తెలియదు క్యూబ్ సిటీలకి. క్లస్టర్ ఎప్పుడు కూడా మనకి క్యూబర్నెటిస్ క్లస్టర్ మేనేజ్ చేసే ఎవరు, కాప్స్. అందుకే క్యూబర్నెటిస్ ఆపరేషన్స్ అని దాన్ని బట్టి మనం మొత్తం డిలీట్ చేస్తాం. సో కాప్స్ వచ్చి క్లస్టర్ పైన, క్యూబ్ సిటీలు వచ్చి క్లస్టర్ లోపల, అట్లా అనుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా, క్లస్టర్ లోపల మొత్తం పనిచేసేది క్యూబ్ సిటీలు, క్లస్టర్ పైన పనిచేసేది కాప్స్. సో కాప్స్ వచ్చి PM లాంటిది, వేరేజ్ క్యూబ్ సిటీలు వచ్చి CM లాంటిది. ఓకే, చలో. సో మీరు రన్ చేశారు కాబట్టి వెనక్కి వచ్చి మనం ఇక్కడ నేను చెక్ చేస్తానండి మీకు పరిస్థితి ఏంటని. ఇక్కడ అన్ని డెస్ట్రాయ్ అయిపోవాలి. యాక్చువల్ గా మీరు చూసినట్లయితే, మీరు చూస్తే అన్ని టెర్మినేట్ అయిపోయింది చూడండి, ఓన్లీ నా మేనేజ్మెంటే రన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చి మొత్తం డిలీట్ అయిపోయినాక మొత్తం క్లస్టర్ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయింది. ఇలా ప్రతిరోజు క్రియేట్ చేయాలి, డెస్ట్రాయ్ చేయాలంటే కొంచెం కష్టమేనండి. అలాగా అంటే కాన్ఫిగరేషన్ ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్ని చేయాలంటే, అలా కాకుండా ఇంకో మెథడ్ ఉందా అంటే ఇంకో మెథడ్ కూడా చెప్తాను. ఏమవుతుందంటే ఇప్పుడు డిప్లాయ్ చేశాను కదా, ఇక్కడ వాల్యూమ్స్కి వెళ్తే క్రియేట్, నేను వాల్యూమ్స్ మీకు చూపించలేదు యాక్చువల్గా, అదే మనం నెక్స్ట్ క్లాస్ లో చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూస్తే మీకు వాల్యూమ్స్ లో మొత్తం డిలీట్ అయిపోయి ఉంటుంది. కానీ నేనేం చేస్తా అంటే ప్రాబ్లం ఏంటంటే మీకు మీ కాన్ఫిగరేషన్ కూడా డిలీట్ అయిపోతాయండి, అది ఇబ్బంది. మీరు ఇది చూసారనుకోండి, నేను అందుకని ఏం చేస్తానంటే కాన్ఫిగరేషన్ కాకుండా మీరు మీ కాన్ఫిగరేషన్ సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారు HCD అని చెప్పి నా పాత క్లస్టర్ అలాగే ఉంటాయి, ఇది డిలీట్ చేయను అనమాట, అలాగే పెడతాను. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, నాకు నెక్స్ట్ టైం క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ కాన్ఫిగరేషన్ నాకు వస్తుంది అనమాట. అది ఎలా చేయాలో మీకు చెప్తాను. ఓకేనా, సో నా ఫ్రైడే క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు S3 ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయింది కదా, సో దాన్ని మేము స్టాప్ చేయాల్సిన అవసరం ఏమన్నా ఇప్పుడు? ఏదండి, S3 స్టాప్ చేస్తారు? S3 ఎట్లా స్టాప్ చేస్తారు? యు మీన్ మెషిన్ కాదు, AWS లో S3 ని అలానే ఉంచాలా? సో దాన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు? అవసరం లేదు, అలాగే వదిలేయండి, ఎందుకంటే దాంట్లో ఏం లేదు కదా. మీకు బై ది వే ఇక్కడ రిఫ్రెష్ చేశారంటే మాక్సిమం డిలీట్ అయిపోతుంది, అంత ఏం లేదు చూడండి దాని లోపల. మీరు డిలీట్, ఇదే ప్రాబ్లం అనమాట యాక్చువల్ గా. ప్లస్ ఏంటంటే మీకు S3 మీ ఎన్ని అకౌంట్స్ చేసినా మీకు బిల్లు పడదు. S3 బిల్లింగ్ ఎలా ఉంటుంది, మీరు డేటా పెడితే బిల్లింగ్ వస్తుంది, కాబట్టి అకౌంట్స్ చేస్తే రాదు మీకు ఇక్కడ. ఓకే ఫైన్. ఓకే, శివ ఆన్ ప్రెమ్ మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా, ఆన్ ప్రెమ్ మేము క్యూబ్ ADM వాడి చేయాలి, దానికి ఏంటంటే మీకు చూపిస్తాను. నెక్స్ట్ క్లాస్ కాకుండా నెక్స్ట్ క్లాస్ టైం దొరకపోదు, టైం దొరికితే నెక్స్ట్ క్లాస్ లో VMware సెట్ చేసి దాంట్లో చేస్తాను. సో అషర్, ఈ వీడియో మాకు జీమెయిల్ కి యాక్సెస్ ఇస్తారా చూసుకోండి? జీమెయిల్ కాదండి. ఓకే, మీరు మీ పేరు చెప్పండి. నాగార్జున. ఓకే, మీరు నన్ను వాట్సాప్ లో మీరు పింగ్ చేయండి, నేను చెప్తాను. ఎందుకంటే జీమెయిల్ వేరే విధంగా నేను క్లాస్ తర్వాత మాట్లాడతాను. హర్ష గారు, ఇది కాప్స్ అనేది జస్ట్ AWS కి అజూర్ కి క్లౌడ్ రిలేటెడ్ కేనండి డిప్లాయ్ చేయడానికి కాప్స్ అనేది?
ప్రస్తుతానికైతే వాళ్ళు ఏముంది మీకు AWS, GCP, ఓపెన్ స్టాక్, ఇంకోటి ఏదో సపోర్ట్, అజూర్ కూడా సపోర్ట్ లేదండి. ఓకే, సో ఓకే ప్రాబ్లం ఏంటంటే మీరు సపరేట్ గా 1 by 1 ఇన్స్టాల్ చేయాలంటే తలకాయ నొప్పి అనమాట ప్రొడక్షన్ లెవెల్. అందుకని చెప్పి కాప్స్ ఏం చేస్తుందంటే మీ డిప్లాయ్మెంట్స్ ఈజీ చేస్తుంది. అలా కాకుండా యాక్చువల్ క్యూబర్నిటీస్ ఇచ్చిన టూల్ ఏంటంటే క్యూబ్ అడ్మిన్ అనమాట వాళ్ళు ఇచ్చింది. ఓకే దాంతో ఏం చేయాలి, ఫస్ట్ మనం మెషిన్స్ అప్ చేసుకొని క్యూబ్ అడ్మిన్ రన్ చేసి ఆ తర్వాత అన్ని చేయాల్సి వస్తుంది అనమాట. సో మనం బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అవడం కంటే హాయిగా కాప్స్ ఈజీ చేస్తుంది కదా, అందుకని చాలా మంది వాడతారు. మీకు ప్రొడక్షన్ సిస్టమ్స్కి వచ్చేసరికి మీకు వాడతారు. ఒకవేళ వాళ్ళు ఆన్ ప్రెమ్ చేయాలి లేదంటే అజూర్ లో చేయాలి అనుకున్నప్పుడు కాప్స్ పనిచేయదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే క్యూబ్ అడ్మిన్ వాడి చాలా ఉన్నాయి, వేరే టూల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ వాడి డిప్లాయ్ చేస్తారు. ఓకే హర్ష గారు ఒక క్వశ్చన్ అండి. సో యాక్చువల్లీ ఇప్పుడు మనం క్యూబర్నెటిస్ క్లస్టర్ ఈ విధంగా ఇప్పుడు డిప్లాయ్ చేయడం చూసాం కదా. సో లైక్ ఇన్ GCP లో మనకు డైరెక్ట్ గా క్యూబర్నెటిస్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఐ మీన్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటున్నాను. అక్కడ కూడా 3 మిషన్స్ ఎట్ టైం క్రియేట్ అవుతాయి. ఎస్, ఎక్సలెంట్ క్వశ్చన్. సో మీరు GCP లోనో లేకపోతే బై ది వే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈ సర్వర్ని తెగ వాడతారండి, దీన్ని డిలీట్ చేయదు, ఎందుకంటే మీ స్క్రిప్ట్స్ అన్ని దాంట్లో ఉంటాయి, షట్ డౌన్ చేసి పెట్టండి. ఇంకోటి ఏంటంటే దీన్ని ఏం చేస్తారంటే ఇన్స్టెన్స్ సెట్టింగ్స్కి వచ్చి చేంజ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ అని చెప్పి మీరు ఎనేబుల్ చేసి పెట్టండి. కాబట్టి పొరపాటుని డిలీట్ చేస్తే దాంట్లో స్క్రిప్ట్స్ పోతాయి మీకు యాక్చువల్గా. ఓకేనా, సో దాన్ని నేను ఏం చేస్తాను అంటే షట్ డౌన్, రేపు అదే వాడతాను, దాన్ని షట్ డౌన్ చేసి పెడతాను. మీకేం పెద్ద బిల్లు రాదు యాక్చువల్గా, ఎందుకంటే షట్ డౌన్ లో ఉంటుంది కాబట్టి మీకు బిల్లు హెవీగా ఏం రాదు. ఓకే, బట్ నా ఉద్దేశం ఏంటంటే ఈ క్లాస్ అంతటికి మనం మొత్తం అంతా క్యూబర్నెటిస్ ప్రాక్టీస్ కి ఒక 500 to 1000 రూపీస్ పక్కన పెట్టుకోండి, ఎందుకంటే మీరు అన్ని ఫ్రీ టైర్ లో చేయలేరండి. సో కాబట్టి డబ్బులు స్పెండ్ చేసే తీరాలి. సో కాకపోతే మీరు ఆ 1000 రూపీస్, 500 to 1000 రూపీస్ ఒక ఇన్వెస్ట్మెంట్ గా చూడండి, గెట్టింగ్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్ గా. సో కాబట్టి బీ రెడీ ఫర్ దట్ వన్. సరే, మీరు అడిగిన దానికి వచ్చి ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు గూగుల్లో చేసినా కూడా GKE గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజిన్ తీసుకున్నా, EKS తీసుకున్నా విచ్ ఇస్ AWS ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్ తీసుకున్నా, అజూర్ క్యూబర్నెటిస్ సర్వీస్ తీసుకున్నా, ఈ మూడిటికి సేమ్ ఏంటంటే కంట్రోల్ ప్లేను వాళ్ళు మేనేజ్ చేస్తారు. అంటే మేనేజ్మెంట్ సర్వర్ ఉంది చూసారా, అది మనం డిప్లాయ్ చేయమండి. ఆ మేనేజ్మెంట్ API సర్వర్లు, దాని ఫాల్ట్ టాలరెన్స్, దాని కాపీ అన్ని కూడా వాళ్ళు మేనేజ్ చేస్తారు. అది గూగుల్ క్లౌడ్ లో యాజ్ వెల్ యాజ్ AKS లో మీకు ఫ్రీ అనమాట. వేరే EKS లో మీకు 10 cents per hour, ఇంతకుముందు 20 ఉండేది, ఇప్పుడు 10 cents per hour బిల్ వస్తుంది. అది తప్పితే మిగతా అంతా ఒకటే. సో కాబట్టి మీరు ఏమనుకుంటారంటే ఇప్పుడు మీకు అంతా మీ క్లస్టర్ అంతా మీ కంట్రోల్లో ఉండాలా, మీరు చెప్పినట్టు వినాలా అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, కాప్స్ వాడుకుంటాం. అలా కాదు, ఈ కంట్రోల్ ప్యానల్ నా వల్ల కాదు, నాకు అనవసరము, నాకేం కావాలి, నా నోట్స్ కావాలా, నేను రన్ చేసుకోవాలా, ఆ మేనేజ్మెంట్ అంతా నాకు వద్దు అనుకుంటే మీరు ఏం చేస్తారు, EKS, AKS, GEKU దగ్గరికి వెళ్తారనమాట. ఓకేనా? ఓకే, ఫైన్. హర్ష గారు, నేను ప్రాక్టీస్ చేస్తా, బట్ అసలు నేను ఏ సబ్నెట్ లో అవన్నీ చెప్పకుండా అది డిఫాల్ట్ గా ఎక్కడ తీసేసుకుంది? మీకు VPC క్రియేట్ అవుతుందండి కొత్తది. ఓకే, మీకు ఒక కొత్త VPC మీకు కావాలంటే ఎగ్జిస్టింగ్ VPC వాడుకోవచ్చు, కానీ అంత దూరం పోవాల్సిన పని లేదు. ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఎలా పనిచేస్తుందని, పోను ఏ VPC అని చూసుకోవచ్చు. బట్ రైట్ నౌ ఏం చేస్తుందంటే అది కొత్త VPC క్రియేట్ చేసి సబ్నెట్స్ క్రియేట్ చేసుకొని అంతా అదే చేసుకుంటుంది. అందుకే కాప్స్ అనింది, ఎందుకు ప్రొడక్షన్ గ్రేడ్ అనింది, ఇక్కడ అంతా అది చేస్తుంది కాబట్టి. అదే మనం చేయాలనుకోండి, VPC క్రియేట్ చేసి 4 చోట్ల 4 మెషిన్లు పెట్టి దాని కమ్యూనికేషన్ చెక్ చేసుకొని క్యూబేడియం వాడి ఇవంతా వద్దు అనుకొని. ఓకే ఓకే ఓకే. ఇక్కడ మేనేజ్మెంట్ సర్వర్ తీసుకున్నప్పుడు మీరు ఒకటి VPC తీసుకున్నారు కదా, సో మేము డిఫాల్ట్ VPC తీసుకోవచ్చా, మేము కూడా ఒక VPC క్రియేట్ చేసుకోవాలా? మీ ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు. హర్ష గారు, ఆ క్లస్టర్ ముందు చేయక ముందు మీకు కొన్ని కమాండ్స్ ఇస్తే కూడా చూపెట్టింది, అంటే అదంతా డ్రై రన్నా? నేను ఇవ్వలేదు కదా, సో కాబట్టి ఏంటంటే మ్యూట్ చేయండి ప్లీజ్. సో అది ఏం చేస్తుందంటే మీకు కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసి S3 లో పెట్టింది, ఎగ్జిక్యూట్ చేయలేదు. నేను ఆ కాన్ఫిగరేషన్ ఓపెన్ చేసి మీకు చూపించాను. మీరు ఎప్పుడైతే నెక్స్ట్ క్లాస్ లో మీకు చూపిస్తాను, అప్డేట్ మీరు చేంజెస్ చేసుకుని అప్డేట్ క్లస్టర్ అంటే అప్పుడు అప్డేట్ అవుతుంది అనమాట యాక్చువల్ గా. సో కాబట్టి డ్రై రన్ కాదు, నేను ఏం కాన్ఫిగర్ చేశానని మీకు చూపించింది, కానీ మీరు కాప్స్ అప్డేట్ అని కొడితే అప్పుడు అప్లై చేస్తుంది. అలా కాకుండా మీరు డిప్లాయ్మెంట్ అప్పుడే -S అని ఇచ్చారనుకోండి, మీకు కాన్ఫిగరేషన్ క్రియేట్ అయ్యి డిప్లాయ్మెంట్ అయిపోతుంది. అలా వద్దనుకుంటే ముందు కాన్ఫిగరేషన్ కావాలనుకుంటే నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి -S తీసేస్తాను. ఇక్కడికి వచ్చి
ఈ -s తీసేసాను అనుకోండి లాస్ట్ లో, ఇంతవరకే ఇది కాన్ఫిగరేషన్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిపోయి ఏం చెప్తుంది, క్రియేట్ అయిపోయింది, సో మీరు ఏం చేయాలంటే అప్డేట్ చేయండి అని చెప్తుంది అనమాట. ఇది రాలేదా, సో ఎక్కడ ఉంటుందంటే ఇదనమాట, అప్డేట్ క్లస్టర్ అంటుంది. సో ఈ అప్డేట్ క్లస్టర్ వాడాను అనుకోండి, ఆబ్వియస్ గా అప్పుడు మీకు డిప్లాయ్ అవుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఈ కాప్స్ కమాండ్ లో మీరు ఎక్కడ AWS లో ఈ పర్టికులర్ అకౌంట్ లో క్రియేట్ చేయాలని స్పెసిఫై చేయలేదు కదండి, ఎలా తీసుకుంది అది? యాక్సెస్ కి సీక్రెట్ కి మర్చిపోయారా నేను కాన్ఫిగర్ చేసింది? అంటే చేశారు సార్, అది నేను అనేది ఈ ఎక్కడ మీరు స్పెసిఫై చేయలేదు కదా AWS రిలేటెడ్, అది ఎలా తీసుకుంది అనేసి. అవసరం ఏంటండి, నేను AWS కాన్ఫిగర్ రన్ చేశాను, ఎక్కడైతే కాప్స్ రన్ చేస్తున్నానో ఆ సర్వర్ లో AWS కాన్ఫిగర్ రన్ చేశాను, నా అకౌంట్ సంబంధించిన యాక్సెస్ కి సీక్రెట్ కి అవుతుంది. మీరు కాప్స్ రన్ చేసినప్పుడు యాక్సెస్ కి సీక్రెట్ కి తీసుకెళ్ళి ఇది నా యాక్సెస్ కి క్రియేట్, ఇది దాని అకౌంట్ అదే ఇస్తుంది, అయిపోయింది కదా. ఓకే, ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. నేను కాసేపట్లో వీడియో అప్లోడ్ చేసి మీకు యాక్సెస్ ఇస్తాను, మీకు పంపిస్తాను ఈమెయిల్. సో తర్వాత మీకు ఒక గ్రూప్ కూడా క్రియేట్ అయ్యి నెక్స్ట్ పంపించబోయే కొత్త ఈమెయిల్లో నేను ఏం చేస్తానంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీకు ఇస్తాను, మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఈ రోజుతో అయిపోయింది మన ఏదర్ క్వాలిటీస్ డెమో సెషన్, వాట్ ఎవర్ సెషన్, మనకి మన ఫ్రీ సెషన్ అయిపోయింది. సో మనం ఫ్రైడే నుంచి ఇంకా ఫర్దర్ గా లోపలికి వెళ్ళిపోతాం. ఓకే, చలో గైస్. ఎస్, ఇది మేము ప్రాక్టీస్ చేయాలంటే మీకు AWS అకౌంట్ ఉండాలి. అది కాదు సార్, లైక్ డిలీట్ చేయడానికి సేమ్ యూ హావ్ టు డిలీట్ ది సేమ్ అంటారు. డిలీట్ చేసేయండి మీరు, ప్రతిరోజు నేను చెప్పింది చేస్తూ ఉండండి, ఆ తర్వాత నేను చెప్తాను తర్వాత ఎలా చేయాలి ఎలా చేసుకోవాలి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. చలో గైస్, సీ యూ ఆన్ ఫ్రైడే.